Welcome to 3rd BSc semester 5 students to my physics lecture 19 on YouTube. My name is Naman VVSN Murthy, lecturer in physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం ఫారడేస్ లాస్ లెంజెస్ లా గురించి స్టడీ చేసాం. టుడేస్ టాపిక్ ఈజ్ సెల్ఫ్ ఇండక్షన్ and self-inductance of a long solenoid for 3rd BSc semester 5 students studying under Adikavi Nannaya University, Rajmahendravaram. ఇది 3rd BSc వాళ్ళకి 13th క్లాస్. సో ఫిజిక్స్ 5Aలో యూనిట్ 2లో సెకండ్ చాప్టర్ స్టడీ చేస్తున్నాం మనం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, విద్యుదయస్కాంత ప్రేరణ. ఇందులో సెల్ఫ్ ఇండక్షన్ అంటే తెలుసుకోవాలి. ఏదైనా ఒక కాయిల్లో కరెంట్ పాస్ చేస్తుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. ఆ కాయిల్లో పాస్ అవుతున్న కరెంట్ వాల్యూ టైంని బట్టి చేంజ్ అవుతుంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ సెటప్ అవుతుంది. లెంజెస్ లా ప్రకారం మనం చదువుకున్నాం, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎప్పుడు కూడా ఒరిజినల్ కాజ్ని అపోజ్ చేస్తూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అంతటిని కలిపి సెల్ఫ్ ఇండక్షన్ అని పిలుస్తాం. సో వెన్ ఏ కరెంట్ ఫ్లోస్ ఇన్ ఏ కాయిల్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ సెటప్ ఇన్ ఇట్. ఇఫ్ ది కరెంట్ పాసింగ్ త్రూ ది కాయిల్ changes with time, an induced EMF is set up in the coil. By Lenge's law, the direction of the induced EMF is such that it opposes the change in current. దీన్ని స్వయం ప్రేరణ అని పిలుస్తాం. ఒక తీగ చుట్టలో విద్యుత్ ప్రవహిస్తే అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. తీగ చుట్టలో విద్యుత్ ప్రవాహం కాలంతో పాటు మారుతుంటే ప్రేరిత విద్యుత్ చాలక బలం ఏర్పడుతుంది. లెంజ్ సూత్రం ప్రకారం ప్రేరిత విద్యుత్ చాలక బలం యొక్క దిశ విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. సో ఇక్కడ డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేయండి. కాయిల్లోంచి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పాస్ చేసాం, కరెంట్ ప్రొడ్యూస్ అయింది. కరెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటే ఈఎంఎఫ్ వాల్యూ దాన్ని అపోజ్ చేస్తుంది. రెడ్ యారో మార్క్ ఇంక్రీజ్ అవ్వడాన్ని అపోజ్ చేస్తుంది. అలాగే కరెంట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంటే ఈఎంఎఫ్ వాల్యూ డిక్రీజ్ అవ్వడాన్ని అపోజ్ చేస్తుంది, అంటే కరెంట్ డైరెక్షన్లో ఉంటుంది. సెకండ్ డయాగ్రామ్లో ఆపోజిట్ డైరెక్షను, థర్డ్ డయాగ్రామ్లో సేమ్ డైరెక్షన్లో, అంటే డిక్రీజ్ అవ్వడానికి కూడా అపోజ్ చేస్తుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ అంటే తెలుసుకోవాలి. స్వయం ప్రేరణ గుణకం. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది అయస్కాంత అభివాహం 5Bతో రిప్రజెంట్ చేస్తే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ పాసింగ్ త్రూ ది కాయిల్. 5B ప్రపోర్షనల్ టు I ఈజ్ ఈక్వల్ టు రాస్తే ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వస్తుంది, క్యాపిటల్తో రిప్రజెంట్ చేస్తాం. 5B ఈజ్ ఈక్వల్ టు LI. ఇక్కడ ఎల్ని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం, కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్, స్వయం ప్రేరణ గుణకం అని పిలుస్తాం ఎల్ని. I వాల్యూ 1 చేస్తే 5B ఈజ్ ఈక్వల్ టు L అవుతుంది. ఇది కోఎఫిషియంట్కి ఫస్ట్ డెఫినేషను. ఒక కాయిల్లో 1 ఆంపియర్ కరెంట్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పాస్ చేయాలో దాన్ని కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ అంటాం. ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -d∅b/dt అని తెలుసు మనకి. 5B అంటే LI, సో -L ఇంటూ di/dt. ఇక్కడ di/dt వాల్యూ 1 చేస్తే ఈజ్ ఈక్వల్ టు -L అవుతుంది. ఇది కోఎఫిషియంట్కి సెకండ్ డెఫినేషన్ కింద చెప్తాం. ఒక కాయిల్లో యూనిట్ కరెంటు 1 సెకండ్ పాస్ చేస్తుంటే ఎంత ఈఎంఎఫ్ అయితే ఇండ్యూస్ అవుతుందో దాన్నే కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ అంటాం. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్కి యూనిట్స్ హెన్రీ అనేది సైంటిస్ట్ పేరు. 1 వోల్ట్ పర్ 1 ఆంపియర్ పర్ సెకండ్ అనేది 1 హెన్రీకి ఈక్వల్ అవుతుంది. 2 స్మాలర్ యూనిట్స్ యూజ్ చేస్తాం, మిల్లీ హెన్రీ, మైక్రో హెన్రీ. 1 మిల్లీ హెన్రీ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ హెన్రీ,
1 మైక్రో హెన్రీ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6 హెన్రీ. హెన్రీ అనేది బిగ్గర్ యూనిట్, చేత స్మాలర్ యూనిట్స్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తెలుసుకోవాలి. అయస్కాంత క్షేత్రంలో నిల్వ ఉన్న శక్తి. ఏదైనా ఒక కాయిల్లో అపోజ్ చేస్తూ జరిగేటటువంటి స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఎంత అని అడిగితే డీడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు -EI/dt. ఇక్కడ ఈ అంటే ఈఎంఎఫ్, దాని బదులుగా -L ఇంటూ DI/dt రాస్తాం. ఫైనల్గా LIDI వస్తుంది. సో టోటల్ వర్క్ డన్ ఎంత అని అడిగితే కరెంట్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేసి మ్యాక్సిమం కరెంట్ I0 ప్రొడ్యూస్ చేయడానికి టోటల్ వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ DW. పైన ఉన్న ఫార్ములాని ఇంటిగ్రేషన్ చేస్తాం బిట్వీన్ ది లిమిట్స్ 0 to I0. సో ఫైనల్గా ½ Li02 వస్తుంది. ఈ వర్క్ డన్నే ఎనర్జీ కింద స్టోర్ అయి ఉంటుంది. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ Li02, విచ్ ఈజ్ ది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అయస్కాంత క్షేత్రంలో నిల్వ ఉన్న శక్తికి సమీకరణం ఇది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ లాంగ్ సోలినాయిడ్. పొడవైన సోలినాయిడ్ వల్ల స్వయం ప్రేరణ. ఇక్కడ ఏదైనా ఒక కండక్టర్ని స్ప్రింగ్ షేప్లో బెండ్ చేస్తే దాన్ని సోలినాయిడ్ అని పిలుస్తాం. స్ప్రింగ్ షేప్లో ఉన్న వైరు. అందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత ఉంటుంది అని అడిగితే అయస్కాంత ప్రేరణ B ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ Ni, వేర్ I ఈజ్ ది కరెంట్ పాసింగ్ త్రూ ది సోలినాయిడ్, స్మాల్ n ఈజ్ ది నెంబర్ ఆఫ్ టర్న్స్ పెర్ యూనిట్ లెంగ్త్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంత ఉంటుంది 5B అని అడిగితే B ఇంటూ A. ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది సోలినాయిడ్. సో μ0 Ni. ఇఫ్ దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ టర్న్స్, క్యాపిటల్ N నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటే పైన ఉన్న ఫార్ములాని n పెట్టి మల్టిప్లై చేయాలి. μ0 Nia ఇంటూ క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు μ0 Nia ఇంటూ స్మాల్ n ఇంటూ L. క్యాపిటల్ N అంటే స్మాల్ n ఇంటూ L. సో μ0 n² IAL. క్యాపిటల్ N అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్, స్మాల్ n అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ పెర్ యూనిట్ లెంగ్త్. సో ఇప్పుడు మనకి ఫ్లక్స్ అంటే Li అని తెలుసు, కాబట్టి Li ఈజ్ ఈక్వల్ టు μ0 n² IAL అవుతుంది. I gets cancelled, therefore L is equal to μ0 n² AL, which is the expression for self-inductance of a long solenoid. దీన్ని విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ N కూడా రాసుకోవచ్చు మనం. స్మాల్ n బదులుగా క్యాపిటల్ N/L రాస్తాం ఇదే ఫార్ములాలో. రాస్తే మనకి L ఈజ్ ఈక్వల్ టు μ0 క్యాపిటల్ N² A డివైడెడ్ బై L వస్తుంది. సో we will meet again in the next class with another interesting topic. Thank you all. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.